సిద్దిపేటలోని అక్షయ హోటల్ మేనేజ్మెంట్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. బెదిరింపులకు దిగుతోంది. అక్షయ హోటల్లోని దారుణాన్ని బయటపెట్టిన గట్సున్న ఛానల్కు సమాచారం అందించిన బాధితుడు కమలాకర్ రెడ్డికి ఫోన్ చేస్తూ భయాందోళనకు గురిచేస్తోంది. ఛానల్ ఇచ్చినామని చెప్పేసి నన్ను పిలిపించి బెదిరియడం. తెల్లారి హోటల్ పిలిపించుకున్నాడు. నేను అది చేస్తాం, నిన్ను ఇది చేస్తాం. తెల్లారి ఒక ఎస్ఐ కూడా ఫోన్ చేసి బెదిరించాను. సిద్దిపేటలో గట్సున్న ఛానల్ ఎన్ఎస్ఎన్ లో ప్రసారమైన బిర్యానీలో పాన్ పరాగుమ్మిన సిబ్బంది న్యూస్ జిల్లాలో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఎన్ఎస్ఎన్ న్యూస్ తో బెంబేలెత్తిన అక్షయ హోటల్ మేనేజ్మెంట్ ఎన్ఎస్ఎన్ న్యూస్ బాధితుడిపై కన్నెర చేసింది. బాధితుడు కమలాకర్ రెడ్డికి ఫోన్ చేస్తూ నరకం చూపిస్తోంది అక్షయ మేనేజ్మెంట్. కమలాకర్ కు ఫోన్ చేసి ఎన్ఎస్ఎన్ కు ఎందుకు సమాచారం అందించావని, నీ అంతు చూస్తామని రౌడీజానికి దిగింది. బెదిరింపులకు పాల్పడుతూ కమలాకర్ ను రప్పించుకొని భయాందోళనకు గురి చేసింది. నీకు ఎంత అమౌంట్ కావాలన్నా ఇస్తామని బిర్యానీలో సిబ్బంది ఉమ్మలేదని చెప్పించే ప్రయత్నం చేసింది అక్షయ హోటల్. బాధితుడికి 15,000, 20,000, చివరికి 50,000 కూడా ఇవ్వజూపింది. కమలాకర్ ఎంతకీ లొంగకపోవడంతో అక్షయ మేనేజ్మెంట్ పోలీస్ శాఖలో తమకు అనుకూలమైన ఓ ఎస్ఐని ఆశ్రయించింది. సదరు ఎస్ఐతో కమలాకర్ కు ఫోన్ చేయించి బెదిరింపులకు గురిచేసింది. చక్కగా ఇచ్చిన కాడికి డబ్బులు తీసుకుని గమ్మునుండాలని ఆ ఎస్ఐ ఫోన్ లో బెదిరించాడు. రోజు రోజుకు బెదిరింపులు ఎక్కువ కావడంతో భరించలేని కమలాకర్ మళ్లీ గట్సున్న ఛానల్ ను ఆశ్రయించాడు. బెదిరింపుల విషయాన్ని పూసగుచ్చినట్టు ఎన్ఎస్ఎన్ కు వివరించాడు. బాధితుడు కమలాకర్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులకు కూడా ఫిర్యాదు చేశాడు. అయినా అధికారులు అక్షయ హోటల్ పై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చర్యల సంగతి పక్కన పెడితే కనీసం తనిఖీలు కూడా చేయకపోవడం గమనార్హం. అయితే ఎన్ఎస్ఎన్ చెప్పిన విధంగానే సదరు హోటల్ నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులకు ముడుపులు గట్టిగానే అందినట్లు పలువురు చర్చించుకుంటున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఇట్లా ఏమైనా మీరు ఇన్ఫార్మ్ చేయడం జరిగిందా? ఫుడ్ అధికారికి అనుషా మేడం గారికి నేను త్రీ డేస్ నుంచి కాల్ చేస్తున్నా. రోజు రేపొస్తాం, రోజు అని చెప్పడం జరుగుతుంది. ఇవాళ కూడా చేసినా, ఇంతకుముందు లిఫ్ట్ చేయలేదు ఫోన్. కేసులకు బెదిరింపులకు ఎన్ఎస్ఎన్ లొంగదని అక్షయ హోటల్ మేనేజ్మెంట్ చాలా ఆలస్యంగా తెలుసుకున్నట్టుంది. తామెంత నిక్కచ్చిగా ఉంటామో తమకు సమాచారం అందించిన బాధితులకు అండగా ఉండే విషయంలోనూ అంతే నిక్కచ్చిగా ఉంటాం. బాధితుల బాధనే తమ బాధగా ఎన్ఎస్ఎన్ ముందుకెళ్తోంది. బాధితుడికి అన్ని రకాలుగా ఎన్ఎస్ఎన్ సపోర్ట్ గా ఉంటుంది. కమలాకర్ కు ఫోన్ చేసి బెదిరించిన ఎస్ఐ మ్యాటర్ ను సిపి అనురాధ దృష్టికి తీసుకెళ్తాం. చేసింది ఎస్ఐ అయినా, ఎస్ఐ ముసుగులో ఇంకా ఎవరైనా చేశారా అనే విషయాన్ని ఎన్ఎస్ఎన్ త్వరలో బయటపెడుతోంది. ఇదిలా ఉండగా అక్షయ హోటల్ బాధితులు ఎన్ఎస్ఎన్ కు క్యూ కడుతున్నారు. బాధితుల వివరాలతో త్వరలో మరికొన్ని విషయాలు బయటపెట్టబోతోంది ఎన్ఎస్ఎన్. నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. ఈరోజు మనం అక్షయ హోటల్లో జరిగిన పాన్ పరాగ్ ఉదంతం గురించి బాధితుడిని కలవడం జరిగింది. బాధితుని మాటల్లోనే సమాచారాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరు? మా పేరు కమలాకర్. అయితే ఆ రోజు హోటల్లో ఏం జరిగిందన్న? నేను 10:30 అట్లా టైంకి పోయినా. హ్యాండ్ వాష్ ఇట్లా వేసుకొని వచ్చి తిందామని కూర్చునేసరికి ఓనరు వెయిటర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్లేట్ పెట్టి అన్నం వండిద్దామన్నారు. అప్పటికే ఆయన గుట్కేసుకొని వచ్చి ఇది టిష్యూస్ అంటే ఆ నోట్లకే మాట్లాడితే ఆ గుట్కాయ అనేది తుప్పీలు అనేది ప్లేట్లో పడ్డాయి. అప్పటికే లేచి వచ్చి అక్కడ ఎవరైతే మేనేజ్మెంట్ ఉన్నారో వాళ్ళు కూర్చొని అలా కలిసిన. ఏమైందన్న ఇట్లా అంటే వాళ్ళ పని వాళ్ళే చేసుకున్నారు కానీ అక్కడ పట్టించుకోలేదు. లేకపోవడంతో నేను వెంటనే మీకు ఫోన్ చేసిన. చాలాసేపు వాళ్ళతో ఘర్షణ జరిగింది. ఆ తెల్లారి మళ్ళీ ఛానల్ ఇచ్చినామని చెప్పేసి నన్ను పిలిపించి బెదిరియడం కానీ, నీకు పైసలు ఇస్తాం అది ఇది అని చెప్పి నన్ను బెదిరించారు. తెల్లారి హోటల్ పిలిపించుకున్నాడు. నేను అది చేస్తాం, నిన్ను ఇది చేస్తాం, నేను ఇంకొని చెప్తామని తెల్లారి ఒక ఎస్ఐ కూడా ఫోన్ చేసి బెదిరించిండు. అట్లా చేసినావు, ఇట్లా చేసినావు అని. ఓకే, అయితే అన్న, అయితే వాళ్ళు ఏమంటారు అంటే ఆ రోజు పాన్ పరాగ్ పడ్డదని అంటారు. కాకపోతే మీరు తిన్న వీడియో కూడా చూపిస్తారు ఒకటి. అంటే మీరు తిన్నాక మీకేం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి కూడా హోటల్లో ప్రశ్నించడం జరిగింది. దాని గురించి మీరు ఏమంటారు? నేను వాళ్ళకి రెగ్యులర్గా పోతా. ఒక 10 రోజుల నుంచి రెగ్యులర్గా పోతున్నా. ఆ తెల్లారి కూడా నేను మా ఫ్రెండ్స్ అక్కడ ఎవరు చనిపోతే వాళ్ళు వచ్చి కూర్చున్నారు. వాళ్ళతో కూర్చున్నా. ఒకవేళ తిన్న డేటు ఆ రోజు నేను రాత్రి తిన్నా. ఉదయం ఆ డేట్తో సహా చూపించమనండి ఆ రోజు నేను తిన్నా అని చెప్పేసి. అయితే మీరు రెగ్యులర్ గా హోటల్ పోతుంటారు కాబట్టి ఇప్పుడు వాళ్ళు చూపెట్టే వీడియో ఏంటంటే మీరు అంతకుముందు తిన్న వీడియో వాళ్ళు చూపిస్తారు అన్నట్టు. అయితే ఆ రోజు మీకు ఆ పాన్ పరాగ్ 1 రోజు మీరు తినలేదు, అట్లా ఇచ్చిపెట్టి వచ్చేసారు. అవును. అయితే ఇంకొక విషయం మాకు తెలిసింది ఏంటంటే ఆ హోటల్ వాళ్ళు బెదిరింపులకు గురి చేస్తున్నారు, భయపట్టిస్తారు అది అని చెప్పేసి. అది అంటే మీకు ఏమన్నా బెదిరింపులు వచ్చినాయి? అట్లా వచ్చినాయి. అంటే ఎవరైనా ఆ హోటల్ కూడా పిలిపించుకున్నావు, నువ్వు రాకపోతే అది చేద్దాం ఇది చేద్దాం అని చెప్పి పిలిపించుకున్నారు. బెదిరించారు, పైసలు ఇస్తామన్నారు. ఎవరైనా నాకు ఒకటే అని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. అయితే మిమ్మల్ని బెదిరింపులకు గురి చేశారు కదా, ఎవరైనా కాల్ చేశారా? అంటే హోటల్ నుంచి ఫోన్ చేసి బెదిరించారా, లేకుంటే బయట వ్యక్తులతో ఫోన్ చేయడం జరిగింది. వాళ్ళు ఉండే ఒక రమేష్ అనే వ్యక్తి కూడా ఆయన మన సంగతి చూద్దాం అది అని చెప్పి బెదిరియడం కూడా జరిగింది.